ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న D6 న్యూస్కు స్వాగతం. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మెట్పల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన బసవతారక క్యాన్సర్ హాస్పిటల్ హైదరాబాద్ డాక్టర్లచే పాఠశాల విద్యార్థులకు క్యాన్సర్పై అవగాహన కార్యక్రమం. మీరు ఈ బృందం మీకు క్యాన్సర్ అంటే ఎలా ఉంటుంది, ఎలా సోకిన తర్వాత ఏం జాగ్రత్త తీసుకోవాలా ఏంది అనేది ఇప్పుడు మేడం మాట్లాడతారు, వినండి. Good morning all. Respond back. Good morning. Good morning. నాకు ఇవాళ చాలా హ్యాపీగా ఉంది. మీ అందరినీ ఇక్కడ ఇంత క్రమశిక్షణగా ఇలా వచ్చి మేము చెప్పే క్యాన్సర్ అవేర్నెస్ గురించి వినడానికి వచ్చినందుకు. మేము ఎందుకు మిమ్మల్ని ఇక్కడికి తీసుకొని వచ్చాము అంటే, నేటి పౌరులే నెక్స్ట్ జనరేషన్లో, మీ ఫ్యూచర్లో ఇక్కడ చాలామంది డాక్టర్స్ అవుతారు, టీచర్స్ అవుతారు, లాయర్స్, వీళ్ళందరూ అవుతూ ఉంటారు. కానీ ఫస్ట్ మీకు అవగాహన ఉంటేనే, అవేర్నెస్ ఉంటేనే మీరు మీ పేరెంట్స్కి, నెక్స్ట్ సొసైటీకి దాన్ని చెప్తారనమాట. అందుకని మేము ఇక్కడికి వచ్చాము. మేము బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అండ్ రీసెర్చ్ నుంచి వచ్చాము ఇక్కడికి. మీలో ఎంతమంది క్యాన్సర్ అనే పదం విన్నారు? వెరీ గుడ్, ఆల్మోస్ట్ అందరూ విన్నారు. కాబట్టి దాని గురించి మనం కొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం. క్యాన్సర్ అంటే ఏంటి అంటే, యూజువల్గా మన బాడీ, హ్యూమన్ బాడీ అనేది ఎన్నో రకాల ఆర్గన్స్ నుంచి ఫామ్ అయి ఉంటుంది. ఒక్కొక్క ఆర్గన్లో చాలా రకాల సెల్స్ ఉంటాయి. ఒక్కొక్క సెల్కి ఒక్కొక్క స్పెసిఫిక్ ఫంక్షన్ ఉంటుంది. దానికంటూ ఒక ప్రత్యేకమైన ఫంక్షన్ ఉంటుంది. ఎప్పుడైతే ఒక సెల్ తనకిచ్చిన పని కాకుండా వేరే పని చేయడం కానీ, లేదా తన ఫంక్షన్ కాకుండా ఉంటే దాన్ని అబ్నార్మల్గా మనం అనుకుంటామన్నమాట. ఒక సెల్ యూజువల్గా బర్త్ వచ్చాక అది డెస్ట్రాయ్ అవ్వాలి. ఒకవేళ సెల్ డెస్ట్రాయ్ అవ్వకుండా అవి మల్టిపుల్ టైమ్స్ బాగా విభజించుకుంటూ ఒక గడ్డలాగా ఫామ్ అయితే దాన్ని ట్యూమర్ అంటారు. ఈ ట్యూమర్ గడ్డ ఒకవేళ మన బాడీ మొత్తాన్ని వ్యాపించే స్టేజ్కి వెళ్ళింది అంటే దాన్ని అప్పుడు క్యాన్సర్ అంటారు అన్నమాట. మీరందరు బీపీ షుగర్ల గురించి వినే ఉంటారు. దాని గురించి ఎప్పుడైనా భయపడ్డారా? లేదు. సేమ్ వే క్యాన్సర్ గురించి కూడా మనకు అన్నీ తెలిసాయనుకోండి, మనం భయపడాల్సిన అవసరం లేదు. మెయిన్గా మన పేరెంట్స్లో, అంటే మీ మమ్మీ కానీ డాడీ కానీ, వాళ్ళల్లో మీ ఫాదర్స్లో చాలామంది స్మోకింగ్ చేస్తూ ఉంటారు, అంటే పొగ త్రాగుతూ ఉంటారు, లేదా మద్యం సేవిస్తూ ఉంటారు, ఆల్కహాల్ తీసుకుంటూ ఉంటారు. మీరు వెళ్ళి చెప్పండి వాళ్ళకి, మేము చెప్పే ప్రతి ఒక్క మాట వాళ్ళకి చెప్పండి. యూజువల్గా క్యాన్సర్ ఎక్కువగా వచ్చేది ఇంతకుముందు ఓన్లీ మగవాళ్ళలో ఎక్కువ స్మోకింగ్ చేసేవాళ్ళు లేదా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు వచ్చేది అని చెప్పేవారు. బట్ ఇప్పుడు పుట్టిన మనిషి నుంచి చనిపోయేంత వరకు ప్రతి ఒక్క ప్రాణి క్యాన్సర్కి గురి అవ్వచ్చు బికాజ్ ఆఫ్ అవర్ లైఫ్ స్టైల్స్. మీలో చాలామంది జంక్ తింటూ ఉంటారు కదా, బయట పానీపూరీలు, ఫ్రైడ్ రైస్లు, ఇంట్లో పెట్టినవి ఏమి మనకు నచ్చవు. మీలో ఎంతమంది మాక్సిమం జంక్ ఫుడ్ వైపే వెళ్తారు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్కి వెళ్తూ ఉంటారు? అందరు గుడ్డా ఇక్కడ? ఎవరు ఏం తినరా? నో సార్, దే వెరీ జెన్యూన్, అందుకనే హ్యాండ్స్ లేపారు. మిగతా వాళ్ళంతా కల్పిస్తాగా అసలు హ్యాండ్స్ లేపట్లేదు. ఫైన్. ఈ హ్యాబిట్స్ వల్ల మన బాడీలో కొన్ని చేంజెస్ వచ్చి అవి క్యాన్సర్ వరకు వెళ్తాయి అన్నమాట. ఒక సర్టెన్ కొన్ని డేస్ తర్వాత మనం వాటిని స్టార్టింగ్ స్టేజెస్లోనే తెలుసుకోవాలి. అలా తెలుసుకున్నట్లయితే మనం 3rd and 4th స్టేజెస్లో వెళ్ళినప్పుడు క్యాన్సర్లోకి, డెత్లోకి వెళ్ళిపోతాం. కానీ స్టేజ్ 1 ఆర్ స్టేజ్ 2లో తెలుసుకున్నట్లయితే అది డెత్ సెంటెన్స్ కాదు. మనకి బేసిక్ సిమ్టమ్స్ అండ్ సైన్స్ ఉంటాయి. మగవాళ్ళు చూసుకుంటే ఓరల్ క్యాన్సర్ అంటే నోటి క్యాన్సర్, ఎక్కువ స్మోకింగ్ చేయడం వల్ల మీరు చాలామంది మూవీస్లో ముఖేష్ యాడ్ చూసే ఉంటారు కదా, ఒక దవడ మొత్తం తీసేసి. ఇవన్నీ ఈ ఏజ్లో లైక్ 10th, 9th and 10th ఇంటర్లోకి వెళ్ళే వాళ్ళు ఫ్రెండ్స్ ప్రభావంతో స్మోకింగ్ చేస్తూ అదొక హీరోయిక్ లాగా మీరు ఫీల్ అవుతారు. బట్
ఇన్ కోర్స్ ఆఫ్ టైం కొన్ని సంవత్సరాల తర్వాత అది ఓరల్ క్యాన్సర్ కింద, ఊపిరితిత్తుల క్యాన్సర్ అంటే లంగ్ క్యాన్సర్ కింద, స్వరపేటిక దట్ ఈస్ ద థ్రోట్ క్యాన్సర్, ఇలా వీటిలో కన్వర్ట్ అవుతూ ఉంటుందన్నమాట. వీటికి మెయిన్ సిమ్టమ్స్ ఏంటి అంటే విపరీతమైన దగ్గు, ఆయాసం, మనం దగ్గినప్పుడు తెమ్మడితో పాటు రక్తం పడడం, ఇలాంటివన్నీ ఉంటాయి. వీటిలో ఏ లక్షణాలు మీ చుట్టుపక్కల వాళ్ళలో ఎవరికైనా కనిపించినా, మీ పేరెంట్స్కి కానీ లేదా మీ బంధువర్గంలో ఎవరైనా కనిపిస్తే వెంటనే వాళ్ళని ఒకసారి వచ్చి హెల్త్ చెకప్ చేయించుకోమని చెప్పండి. మెయిన్గా క్యాన్సర్ అనే దానికి అందరు భయపడిపోతూ ఉంటారు. మనకి వాటి గురించి తెలియకపోవడం వల్ల భయం వస్తుంది, కానీ అన్నీ మనం తెలుసుకున్నట్లయితే వాటికి సిమ్టమ్స్ ఏంటి, సైన్స్ ఏంటి, దేని వల్ల వస్తుంది అనేది తెలుసుకున్నట్లయితే మనం దాని గురించి అంతగా భయపడాల్సిన అవసరం లేదు. ఆడవాళ్ళలో చూసుకుంటే ఎక్కువగా వచ్చేది రొమ్ము క్యాన్సర్లు. ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది మనం సింపుల్ టెక్నిక్స్ తోటి దాన్ని పసిగట్టచ్చు. ప్రతి మంత్ బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనేది చేసుకోవాలన్నమాట. అది ప్రతి మంత్ మనం చేసుకోవడం ద్వారా స్టార్టింగ్ స్టేజెస్లోనే ప్రీ క్యాన్సరస్ లీషన్స్ ఉన్నా లేదా స్టేజ్ 1 స్టేజ్ 2లో ఉన్నప్పుడు మనం వాటిని పసిగట్టచ్చు. నెక్స్ట్ ఫీమేల్స్లో ఎక్కువగా వచ్చే క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్లు. ఇవి ఎలా అంటే చాలా సైలెంట్ క్యాన్సర్స్. స్టేజ్ 3 and 4లో మాత్రమే మనకు సిమ్టమ్స్ ఉంటాయి. స్టేజ్ 1 and 2లో ఎలాంటి సిమ్టమ్స్ ఉండవు, ఎలాంటి లక్షణాలు చూపించవు. అందుకని ఒక చిన్న పాప్స్మియర్ టెస్ట్ చేస్తాము. ఒక చిన్న స్వాబ్ తీసి చూస్తామన్నమాట. అది జస్ట్ ఒక తడి పరీక్ష. దీనికి మనం భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఇంకా చూసుకుంటే పెద్ద పేగు క్యాన్సర్లు, పొట్ట క్యాన్సర్లు, ఇవన్నీ మనకి మ్యాక్సిమం మన ఆహార డాక్టర్ రవిశంకర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సార్ 18 సంవత్సరాల నుంచి అదే మొబైల్ ఊర్లో ఉంది, పెద్ద బస్సు, మొబైల్ బస్. 18 years నుంచి క్యాంప్స్ నిర్వహిస్తున్న బస్సుధారక క్యాంప్స్. సార్ వెల్కమ్ సార్. మీలో ఎంతమంది వ్యాక్సిన్ అనే పదం విన్నారు? టీకాలు వేయించుకున్నారా మీరు అందరూ? క్యాన్సర్కి కూడా ఒక టీకా ఉంది, తెలుసా మీకు? అది దాన్ని HPV వ్యాక్సిన్ అంటారు. 9 నుంచి 14 సంవత్సరాల వయసులో ఉన్న అమ్మాయిలకి, అబ్బాయిలకి కూడా ఇది 2 డోసుల్లో వేయాలి. మొదటి డోసు వేశాక 6 నెలలు గ్యాప్ ఇచ్చి 2వ డోసు వేసినట్లయితే మీకు ఫ్యూచర్లో ఎలాంటి క్యాన్సర్స్ రాకుండా ఉంటాయి. 15 years నుంచి 26 years వరకు 3 డోసెస్ వేయించాలి. ఫస్ట్ డోస్ వేశాక 2 months గ్యాప్ ఇచ్చి సెకండ్ డోసు, తర్వాత 4 నెలలు గ్యాప్ ఇచ్చి 3వ డోసు వేయాలి. మీ సిబ్లింగ్స్కి అంటే మీ అక్క చెల్లెళ్ళకి వాళ్ళందరికీ కూడా చెప్పండి. ఈరోజు మీరు నేర్చుకున్న ప్రతి ఒక్క మాట మీ పేరెంట్స్కి చెప్తారని నేను ఆశిస్తున్నాను. మీరు ఫస్ట్ మీకు మీరు ప్రామిస్ చేసుకోవాలి, ఎలాంటి పరిస్థితుల్లోనూ స్మోకింగ్, ఆల్కహాల్ ఇలాంటి వాటిల్లో జోలికి మీరు వెళ్ళకూడదు. ఎక్కువగా ఫ్రెష్ ఫ్రూట్స్ ఇలాంటి ఫుడ్ ఎక్కువగా తీసుకుంటామని చెప్పి మీకు మీరే తీసుకోవాలి కూడా. మీ పేరెంట్స్కి కూడా మీరే చెప్పాలి. మేము ఇక్కడే ఒక గ్రామ పంచాయతీ ఆఫీస్లో మేము ఇవాళ ఒక స్క్రీనింగ్ క్యాంప్ పెట్టాము. మీ పేరెంట్స్ని అక్కడికి వచ్చి టెస్ట్ చేయించుకోమని చెప్పండి. వాళ్ళ టెస్ట్ చేయించుకోవడం వల్ల వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే మాకు తెలుస్తుంది. వాళ్ళు ఒక భరోసాతోటి వెళ్తారు ఇంటికి, మేము చాలా ఫ్రీ ఉన్నాము, ఏ ప్రాబ్లం లేదు అని చెప్పి. థ్యాంక్ యూ. ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా?